स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओन्मञ्जिरातभेषजं षण्णोऽस्तत्पदे शंशतस्ते ॐ शान्तिः 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 अयं मुहूर्तः स्वप्रतिष्ठा पुरुषः सहस्राक्ष सहस्रभाद् బాహువే సహస్రనామే కాదుగానే మార్కెట్ మోడ్లో ఉంటుంది ఏంటంటే ఓన్లీ ఇంజిన్ ఉంది కాబట్టి ఓన్లీ మోటార్ ఒకటే ఉంటుంది సో అది కానీ ఓకే 18,000 బండ్లలో ఎలక్ట్రికల్ వెహికల్ ఇదే బాబు भविष्यति न संशयः इक्षुशालयवसस्य पराढ्ये पारिजाततरुशोभितमूले स्वर्णरत्नमणिमण्डपमध्ये चिन्तयेत् सकललोकधरित्रीं श्यामां विचित्रां नवरत्नभूषितां चतुर्भुजां तुङ्गपयोधरान्वितां इन्दीवराक्षीं नवशारुमञ्जरी सुगन्धलेखंడి ఎవరన్నా ఒకలా బ్రేకప్ చేస్తే అయిపోతది కదా देहिदाधिवासी ओम तत्संजो रावणीमहे धातु यज्ञाय धातु यज्ञवदने दैवी ये स्वस्ते सुतनः कर्मानुदेभ्यः ओम नन्दिवामुखेशजं चन्नो अस्तु त्रिपदेः चन्द्रपुष्पदे दुर्गा माता की जय दुर्गा माता की Yabang puspamela puspamam javam asubam bhavate chandramava abam puspam puspamam javam asubam bhavate ya evam veda yabam
आयतनवान् भवति। ओम प्रकृते नमः, ओम निकृते नमः, ओम विद्याय नमः, सर्वभूत हितप्रदाय नमः, ओम सिद्धाय नमः, ओम विभूते नमः, ओम सुरभ्ये नमः, ओम परमात्मिकाय नमः, ओम वाचे नमः, ओम पद्मालयाय नमः, ओम सुते नमः, ओम स्वाहाय नमः, ओम सुधाय नमः, ओम सुधाय नमः, ओम गंगाय नमः, ओम हिरण्मये नमः, ओम लक्ष्मी नमः, ओम नित्युष्टाय नमः, ओम विभागे पूजां समर्पयामि। या फलनिया बलापुष्पाक्षा पुष्पणे रोहमुने प्रभुना आरसी कीर्ति अशेष यंतो स्वस्ते स्मृता मति मतीव शिवां ददासि दारिद्र्य दुःख भय हारिणि का वदन्या सर्व उपकार शरणाय सदाद्र चित्त इక్కడైతే హోమంలో సూర్యపేటలో మంచి అవసరం కావాలి. ఈ సూర్యపేట పట్టణంలో కూడా గమనం కావాలని కర్ణాటక ప్రజలు రవి పక్షాన్ని సంతోషం. ఈరోజు యాభై ప్రారంభించిన ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఇది సూర్యాపేట పట్టణ అభివృద్ధిలో ఇది భాగస్వామ్యం కావాలని మంచిగా నడవాలని ప్రజలు కూడా మంచి సేవ అందించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను.
బయట ఆఫీస్ ఉంటుంది బయటనే ఉన్నాం సీట్లో ఆన్సర్ కావాల్సిన బీసీ వెల్ఫేర్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బీసీలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 16 బస్సు నిర్వహించబడుతున్నవి. ఇందులో 10 బాలురు 6 బాలిక వసతి గృహములు. వసతి గృహంలో 3వ తరగతి 10వ తరగతి వరకు విద్యార్థులు పాఠ్యపుస్తక సరఫరాలు రకులు ప్రతి సంవత్సరంలో పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థిని బెస్ట్ బడ్జెట్ నడిచేది ఏదైనా ఇంకా ఇతరులు ఏదైనా సర్కులకి ఏదైనా అవసరం ఉంది ఇది 15 అయితే బాగుంటుంది అనుకుంటే సర్కులు చేస్తే ఆ డిపార్ట్మెంట్కి ఇద్దాం అట్లా బెస్ట్ దీని నివేదిక స్టేజ్లో ఉన్నాయి సార్ అవి ఫైనల్ చేయడానికి. తర్వాత డిఫరెంట్ ఉంటుంది సార్. డిఫరెంట్ హైయెస్ట్ అంటే 8 lakhs సార్. ఇక లోయెస్ట్ అంటే 1,55,000. ఓకే అండి. ఒక నిమిషం అండి ఉండండి, మాట్లాడుతున్నారు. సెలక్షన్ చేసిన వాళ్ళ దగ్గర ఉంది కదా సార్. సహాయ సహకారాలు అందిస్తామని కోరుకున్నాం సార్. సార్ ఇంకోటి సార్, బీసీ గురుకుల పాఠశాల గురుకుంటపాలెంకి మంజూరైంది సార్. అది కానీ ప్లేస్ ఉన్నది సార్, అక్కడ చుట్టుపక్కల ఉన్నది. కానీ హుజూర్నగర్లో అమలు చేస్తున్నారు సార్. మా మండలంలో కనుక అది అమలు చేసినట్టయితే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సభాముఖంగా బిల్డింగ్ ఉందా సార్? ఆ ప్లేస్ ఉంది సార్. బిల్డింగ్ ఉందా? బిల్డింగ్ కూడా లేదు సార్. బిల్డింగ్ కడితే కట్టడం బిల్డింగ్ కడతాం. అవును సార్. బిల్డింగ్ లేక అక్కడ అవును సార్. అది గురుకుల పాలన చేస్తే ఉంది దోసపాటు నడుస్తుంది. అంటే చాలా అవసరం ఉంది. ఎందుకంటే చదువు ముఖ్యం కాబట్టి అని చెప్పి మనం దానికి ప్రాధాన్యత ఇచ్చినాము. ఇక్కడ చెప్పడం ఎందుకంటే సార్ ఇప్పుడు కరోనా వల్ల కాబట్టి ఇచ్చినాము సార్. కరోనా వల్ల ప్రైవేట్ స్కూల్ పంపటం లేదు సార్. ఎందుకంటే డబ్బులు కడితే మరి ఎప్పుడు స్కూల్ సాగించలేదు అనే ఆలోచనతోటి మన గ్రామాల్లో ఉన్న స్కూల్స్ లో కానీ ప్రభుత్వ సంస్థలను పంపిస్తున్నారు సార్ పబ్లిక్. అది మాత్రం వాస్తవం సార్. అది ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళను పంపిస్తున్నారు కాబట్టి మనకి డిమాండ్ పెరుగుతుంది సార్. అన్ని మాకు దగ్గరకు వచ్చి రావడం, ఎవరి దగ్గరికి మేము రావడం జరుగుతుంది సార్. కొంచెం చూసి చేద్దాం తప్పకుండా. మీరు బిల్డింగ్స్ కట్టినప్పుడు ఎక్కడైనా మనం ఏ మండలానికి అయితే శాంక్షన్ ఇచ్చినామో ఆ స్కూల్ తప్పకుండా అదే మండలంలో కడతాము. బెంగళూరు ఇప్పుడు ఎప్పుడు సార్ ఈ శాంక్షన్ అనేది కొంచెం లోన్ అప్లై చేసుకునేటువంటి టైంలో మీకు ఇవి ఈ మండలికి ఆర్గనైజ్ సొసైటీ యూత్ సొసైటీ అప్లై చేసుకునేటప్పుడు దాన్ని బట్టి అప్లై చేసుకునేటప్పుడు మనకు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏంటంటే చెప్పట్లేదు, సెంట్రల్ అప్లై చేస్తాం. మా దగ్గర 8 లక్షల ట్రాక్టర్లు అవి అప్లై చేస్తాం. అన్ని యూనిట్లను కనపడతాయి. ప్రాబ్లం అవుతుంది. తర్వాత 2 లక్షలు ఇస్తాం. ఫస్ట్ అప్లై చేసుకుంటే తెలియక ఏం చేస్తాం, డాక్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత చేసి 2 లక్షలు ఉంది మండలం కంటే మీరు ఏం చేస్తే 8 లక్షలు 40 కట్ చేసి 2 లక్షలు పెట్టి ఉంటే ఇస్తుంది. మీరు ఫస్ట్ మీ మండలానికి ఇది అనుకున్నారు కాదు కొంచెం ఎక్కువ నోటీస్కి వస్తే అది చేయొచ్చు. బాగా కదా వస్తే కదా ఎడ్యుకేషన్ బడ్జెట్ ఎడ్యుకేషన్ కావాలి. ఉన్న అవసరానికి ఎక్కువ టీచర్ క్లాస్ తీసుకోవాలా? క్లాస్ తీసుకోవాలి. క్లాస్ ఎక్కువ వస్తే అగ్రికల్చర్ దానికి ఆ స్కూల్కి సైన్స్ పరికరాలు అందుబాటులో కొంచెం చూసే దృష్టి తీసుకొస్తున్నాం సార్. పట్టు చదువుకొని ఎన్నాళ్ళు బాగా సంపాదించినప్పుడు పరిస్థితులు చాలా ఉన్నారు.
మీరు వాళ్ళందరూ పట్టుకోవాలి మంచిగా బ్రహ్మాండంగా అద్భుతమైన స్కూల్ కట్టించుకోవాలి. ఆ ఇంప్రూవ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బోర్డు మంది ఎన్ఆర్ఐ ఉన్నారు. మీరు చేతలేదు కదా సార్ పని ఇవే చెప్పిన ఇప్పుడు చిరపడి తాలూకాలే మొదలు పెట్టబడారు. ఎంతమంది ఉండాలి? ఇప్పుడు 3వ జనరేషన్ వచ్చింది. ఆ పని చదువుకున్నారు 3వ జనరేషన్ వచ్చింది కాబట్టి మరి అటువంటి వాళ్ళు దొరకబడాలి. ఊరి మీద ప్రేమ ఉన్నోళ్ళు, పడి మీద ప్రేమ ఉన్నోళ్ళు, ఈ పడి వాళ్ళు బాగుపడడానికి ఉన్నోళ్ళు చేస్తారు బ్రహ్మాండంగా. సార్ అదేవిధంగా రోడ్డు కొంత దెబ్బతింది. దీనికోసం ప్రభుత్వం నుంచి ఏమైనా ఈ వచ్చే కాలంలో డ్యామేజ్ అయినటువంటి దాంట్లో మన సూర్యాపేట జిల్లా ఏమైనా తాత్కాలిక మరమ్మతులకు కానీ లేదా కొత్త రోడ్లు శాంక్షన్ కానీ ఏమైనా బ్రిడ్జిలు పోయినాయి కానీ ఉన్నాయా? ఏమైనా మీరు ప్రపోజల్స్ పంపారా? ఈ డ్యామేజ్ అయింది ఇక్కడ జిల్లాలో 900 కిలోమీటర్లు ఉంది సార్. జిల్లాలో 900 కిలోమీటర్లు ఉంది సార్. నుంచి మఠంపల్లి వరకు పోయే రోడ్డు చాలా గుంతలుగా ఏర్పడి ఆ ఫ్యాక్టరీ వలన ప్రతిరోజు గాలి వెళ్ళడం ద్వారా అనేక గుంతలు ఏర్పడి అక్కడ స్కూల్ పిల్లలకు బస్సులు రావడం చాలా ఇబ్బంది ఉంది. మీ ఆర్ఎండ్బి నుంచి ఏమన్నా అంటే గుంతలు కూర్చోడానికి మట్టి కానీ ప్రస్తుతానికి కూర్చోడానికి మేడం రెన్యూవల్ కోసం 7 కోట్లకి గవర్నమెంట్ పంపించాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అది ఒక 1 వీక్ వచ్చేస్తుంది. ఒక వారం రోజులు అది మనకి స్నాక్స్ వస్తుంది. అది రాగానే మేము మొదలు ఒకటి కాండం కూడా అన్నట్టు ఒకటి కాండం లోపల రోడ్డు మీద ఒక్కొక్క గుంతలు ఎక్కడ మనం చేసేప్పుడు మొత్తం నీళ్ళు ఆగినాయి, మొత్తం కరికట్ అయిపోయింది. అసలు ఒక్కొక్క గుంత గుంతలు ఇక మన ముందుగా మనం అయితే 20 పెడితే ముందుగా మనం చాలా అదే పుట్టుకుందంటే ముందుగా మనం వచ్చినట్లే రాష్ట్రానికి చేసి మొత్తం చెప్పించాడు. ఇక్కడ దాకా అయిపోయింది మాట్లాడుతున్నావు. అదే వర్క్ టర్మినేట్ చేసినాం సార్. అయినా వర్క్ టర్మినేట్ అయిపోయినా మరి ఆపరేట్ వేరే వాళ్ళకి ఇస్తావా? డబ్బులు ఉన్నాయా పోయినా? మీ డిపార్ట్మెంట్ నుంచి అది ఫోను ఇంకెన్ని మీటర్లు అవుతుందో సీసీ కెమెరా సైడ్ రైస్ సపరేట్ తీసుకున్న తర్వాత అది సీసీ తీసుకురా ఒకటి. ఏంటి ఉద్దేశం తెలియక అవన్నీ పెట్టుకుంటున్నాడు. నువ్వు ఇల్లు కొన్నావు కాబట్టి అవిశ్వాసంతో పెట్టుకుంటున్నాడు. ఆ విషయం చెప్పాలి, అని కొనలేని పరిస్థితిని అశక్తతను చెప్పాలి. వాస్తవ పరిస్థితిలో చెప్పడం మన బాధ్యత. దానికి మనం ఇతర ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయి, ఇతర పంటలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటలు ఏం కాదు, ఇతర పంటలే మొదటి పండించే పంటలే. ఏ ఏ ప్రాంతంలో ఏ పంటలు పెట్టే అలవాటు ఉంది, గతంలో పండించే అలవాటు ఉంది, రైతులకి దాంట్లో అనుభవం ఉంది చూసి అవి మాత్రమే మనం సజెస్ట్ చేస్తాము. దానికి సంబంధించిన విత్తనాలు కూడా మనం సేకరణ చేస్తాము. భూమి ఖాళీ పెట్టండి చెప్పడం లేదు. వాళ్ళు చెప్పారు వాళ్ళ కారణాలు ఏంది, ఎందుకు జరుగుతుంది అని అంటే ఈ దేశానికి ఒక అన్నం పెట్టింది కేవలం పంజాబ్ మాత్రమే. పంజాబ్ నుంచి 2 కోట్ల మెట్రిక్ టన్నులు వస్తాయి ఒక వానకాలం. మొత్తం వానకాలం పోలేస్తారు. ఇక రెండో పంట ఒక్క గిజ్జ కూడా పోయమంటే ఒక ఎకరం కూడా పెట్టండి మొత్తం పంజాబ్ వాళ్ళకి అలవాటు పడింది. ఇతర పంటలు పెట్టుకుంటారు వాళ్ళు. గవర్నమెంట్ కూడా వాళ్ళు మొత్తం తీసుకుంటుంది. ఎందుకు అంటే మొత్తం దేశానికి 40 ఏళ్ళు కాలం పెడుతున్నది ఒక పంజాబ్ లేదు. వాళ్ళు ఎంకరేజ్ చేసే ఆ కాలంలో ఆడ ముందు ప్రాజెక్టులు వచ్చినాయి కాబట్టి ఆ సర్ఫేజ్ బాగా నగరాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు పెట్టింది అక్కడ. సో ఇప్పుడు నెమ్మదిగా ఏమైంది, ఆ తర్వాత మళ్ళీ అక్కడ వేస్తే పంజాబ్లో కేవలం మన దగ్గర ఉండే కొంత అప్పుడు గోదావరి జిల్లాలో డేల్టా కొంత నెమ్మదిగా సాగర్ కట్టిన తర్వాత శ్రీశైలం కట్టిన తర్వాత మన దగ్గర కూడా కొంచెం పెరిగింది. తిరిగి మన ప్రాంతాల్లో కూడా మనం అవుతున్నాం. మన దగ్గర నుంచి తమిళనాడుకు, ఒరిస్సాకు, బెంగాల్కు మన దగ్గర నుంచి పోయేది. మన దగ్గర పడి తినేవాళ్ళు వాళ్ళ. ఇప్పుడు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా వరి వస్తుంది. కర్ణాటక వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది, ఛత్తీస్గఢ్ వస్తుంది, ఒరిస్సా వస్తుంది. ఎన్ని రాష్ట్రాలలో కూడా వరి వస్తుంది. సో కాబట్టి
వాళ్ళు కూడా ఎక్కడెక్కడ కోరుతున్నారు అక్కడ తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి. ఈ విషయంలో వాళ్ళు వాళ్ళ శక్తితో చెప్పారు, వాస్తవం చెప్పారు. మనం దాన్ని మాత్రమే చెప్పినాం. ఇక్కడ కూడా దాన్ని రాజకీయంగా ఆలోచన చేసి మనం మాట్లాడలేదు, అవసరం కూడా లేదు వాస్తవానికి కూడా. మనం ఏదో పంచాయతీ పార్టీల పంచాయతీ పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. రైతాంగానికి వాస్తవం చెప్పడం వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప చెప్పాలని చెప్పి బాధ్యత చెప్తాము. సో మనం కూడా ఈసారి అందుకే యాసంగి ఇంకోటి పంజాబ్లో వాళ్ళు ఏంటి వాళ్ళు చెప్తారు రైతులు ఏంటి ఓపెన్గా ఒకే పంట వేయడం వల్ల మనకు నష్టం కూడా ఉంటుంది. మేము అందుకే పంట మార్పిడి చేసుకుంటాం. ఒక పంట ఇది ఒక పంట వేయడం వల్ల మనకు లాభం ఉంటుంది, ఎరువులు వాడకం తగ్గుతుంది, పోతే ఈ రోగాలు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది, మాకు అన్ని రకాల లాభం ఉంటుంది. మేము అందుకే చేస్తామని చెప్తున్నాం. వ్యవసాయ శాఖ కూడా అదే చెప్తాము. మనకి ఎప్పుడు కూడా పంటల్ని ఒకే పంట కంటిన్యూ వేయకూడదు, వరుసగా 2-3 పంటలు ఒకే పంట వేస్తే కూడా నష్టం జరుగుతుంది, ఇబ్బందులు వస్తున్నాయి మాట చెప్తున్నాం. అంటే మొదటి శాస్త్రం చెప్తున్నారు. మనం కూడా బాధ్యత ప్రభుత్వంగా ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని చెప్తాం. సరే కొంతమంది చిల్లర ఏదో రాజకీయాలు ఓట్ల కొడుకుదాన్ని వాడుకునే ప్రయత్నాలు చేయడాలు చేసేది ఒక పూట అయిపోయింది. కానీ ఇప్పటికైనా మనం అందరం కూడా ఎక్కడికక్కడ నేను నిన్న వ్యవసాయకాల సమాజంలో కూడా చెప్పిన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పండి, ఎంపీపీలు కావచ్చు, జడ్పీసీలు కావచ్చు, రైతు మంది అధ్యక్షులు కావచ్చు, స్థానికంగా సర్పంచులు కూడా చెప్పి వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేయండి. రైతు సమావేశాలలో వాళ్ళందరి ద్వారా ఆర్గనైజ్ చేసేసి రైతాంగానికి వివరించండి చెప్పిన. ఇంకొకటి ఏంటి, కాలువల కింద చెరువుల కింద తప్పని పరిస్థితుల్లో వరి మాత్రమే పెట్టాల్సిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అవి సన్నబియ్యం పెట్టుకుంటే మిల్లు తీసుకోవడానికి అడుగుతున్నాయి కాబట్టి ముందే మిల్లుతో మాట్లాడుతుంది. మళ్ళీ అది కూడా అందరికీ సన్నబియ్యం తీసుకుంటారని షిఫ్ట్ అయిపోయి మళ్ళీ 60-70 లక్షల ఎకరాలు ఇస్తే అది కూడా సాధ్యం కాదు. ఏమవుతుంది, డిమాండ్ సప్లై సూట్లో వర్తిస్తుంది. ఎందుకంటే మార్కెట్ మీ చేతులు నా చేతులు లేదు, కేవలం తెలంగాణ వాటిన పంట తెలంగాణ అమ్మాలని లేదు. మొత్తం ప్రపంచ మార్కెట్ నిర్ణయిస్తూ ఉన్నాయి ధరలని. దేశీయ మార్కెట్లే కాదు, ప్రపంచ మార్కెట్ నిర్ణయిస్తూ ఉన్నాయి ప్రధాన ధర. మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే నీకు డిమాండ్ సప్లై ఎక్కువ వస్తుందో డిమాండ్ కంటే ఆటోమేటిక్గా వాటి ధర తగ్గిస్తుంది. మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం, టమాటాలు 2 వారాలు వస్తున్నాయి అని ఎన్నో చదువుతున్నాం ఒకసారి. ఎందుకు టమాటా అనేది పెరిషబుల్ గుడ్, వస్తే ఒక రోజు 2 రోజుల కంటే ఎక్కువ కాదు, నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. ఆ రోజు మార్కెట్లో ఒక 1000 టన్నులు అవసరమైతే 2000 టన్నులు వచ్చింది అనుకోండి, దళాలు ఎప్పుడైతే చూస్తాడు, ఓహో సరికి ఎక్కువ కనబడుతుంది కదా, ధర తక్కువ చేస్తే వాడు ఇచ్చిపోతాడు. 10 రూపాయలు ఉన్నదాన్ని 9, 8, 7, 6, 5, 2 ఒకటి తీసుకొస్తాడు. నిజం, ఎందుకంటే 1000 టన్నులే పోతుంది మార్కెట్, రోజు తినేది 1000 టన్నులు, మిగతా వేసుకుంటాం. సేమ్ ఇప్పుడు వద్దాన్ని కూడా పరిస్థితి వచ్చేసి అవసరాన్ని నుంచి ఉత్పత్తి ఈ సమస్య వచ్చింది. కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటిని పెడితే ఉపయోగం ఉంటుంది అన్నమాట మనం చెప్తున్నాం. నూనె ఉత్పత్తులు ఉన్నాయి, నూనె గింజలు తప్పకుండా మనం ఎన్ని పండించినప్పుడు అది బేసిన్గా కావచ్చు, నువ్వులు కావచ్చు, నువ్వులు చెప్పలేదు అమరావు, నువ్వులు కావచ్చు, పుష్పలు కావచ్చు, ఆవాలు కావచ్చు, ఇవి మీరు ఎన్ని పండించినప్పుడు. ఎందుకంటే ఈ దేశం ఇప్పటికి కూడా 80,000 కోట్ల విదేశీ మార్కెట్ నిల్వల్ని ఆయిల్ దిగుమతి ఇస్తాము. 80,000 కోట్ల ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం. ఈ దేశం ఇంత పెద్ద వ్యవసాయ దేశం, ఒక పంటనే అవసరానికి మించి పండిస్తున్నాం, ఇంకొక పంట అవసరం సరిపోయే పద్ధతులు పండించడం లేదు, దాంతో దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితిలో ఉంటుంది. ఏదైతే చేసుకుంటున్నామో అది పండిస్తే ఇక్కడనే మార్కెట్ దొరుకుతుంది మనకు మనం చెప్తాము. అది పండించే అలవాటు ఉంది రైతులకు, పండించే ముందు అనుభవం ఉంది, దానికి ధర కూడా ఉంది, పోతుంది. ఏ ఒక్క పంటలో కూడా వరి కంటే తక్కువ లాభాలు వచ్చే ఏం లేవు. ఎందుకంటే దీనికి నువ్వు పెట్టే పెట్టుబడి, నువ్వు చేసే కష్టం, వచ్చే దిగుబడి చూసినప్పుడు వరితో పాటు సమానంగా వచ్చేది, వరి కంటే ఎక్కువ చేయకూడదు, వీళ్ళు వరి కంటే ఎక్కువ ఆదాయం వచ్చేయకూడదు. ఇందులో ఏది పెట్టినా పెట్టుబడి తక్కువ, ఒక వేసనే తప్ప మిగతా ఏది పండించినా పెట్టుబడి తక్కువ. ఒక వేసనకే వరితో సమానంగా ఉంటుంది పెట్టుబడి, ఆదాయం కూడా అంతే ఉంటుంది, ఇప్పుడు అంతే ఉంది, ఆదాయం కూడా అంతే ఉంది. సో కాబట్టి ఈ విషయాలపైన రైతాంగానికి మనం అవగాహన కల్పించాలి, ముందే చెప్పాలి, జాగ్రత్త చేసుకోవాలి. మనం రైతు దెబ్బతినకుండా చూసుకోవడమే మన ఉద్దేశం అనేది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన. చాలామంది దాన్ని
రకరకాలుగా మాట్లాడి రైతులు కంప్లైంట్ చేసి ఏదో ప్రభుత్వం మీద నేను ఆశ్రయించుకుంటాం అని తిరిగి ఒక మాట మాట్లాడుతున్నారు. సరే కాదు ఎప్పుడు కూడా. ఒకవేళ ఎవరైనా ఏమని చెప్తే వాడే బాధ్యత కావాలి. ఆ పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా అవగాహన ఉండాలి. తప్పకుండా మీ క్లస్టర్స్లో మీరు ఏవో రిక్వెస్ట్ చేస్తారు. మీరు కూడా అందరికీ రైతుల అవగాహన సదస్సు పెట్టి విషయాలు కూడా స్పష్టంగా చెప్పాలని నేను కోరుతాను. ఆగలేస్తుందా? ఎంత మూడా మరి తినేదంటే కాదు మనకి కాదండి. నేను తినొచ్చిందా? మీ ఇష్టం అని తిరిగి చేసుకుంటారంటే చేసుకోండి. లేదంటే ఫైల్ చేసుకోండి. ఓకే మరి మీ కోరిక ఏం చెప్పు ఉండిందమ్మా? మన నడుస్తుంది మన నాలుగు మన ఎక్కువ